చీల్చేశాను. లేకపోతే గమనించండి, ఆ గాడిద ఎముక తీసుకొని అసలు 100 మందిని చంపేశాను. నక్కలను పట్టుకొని తోకలు కట్టేసి నిప్పి పెట్టేశాను. నా దెబ్బకు ఎవడు జాలడం. నా బలం ఎక్కడుంది? ఎంట్రుకల్లో ఉంది. అసలు నాకు ఎవడు పోటీ రాడు. ఎంతమంది అయినా సరే నేను చంపేస్తాను, ఎంతమందినైనా సరే నేను పాతి పెడతాను. చూడండి, ఒక్కడిని కూడా నేను బతకనేవాడు నా మీదకి వచ్చినోడు అని చెప్పి మిడిసిపడుతున్నారు. ఎవరు? సంసోను. దేవుని మీద ఆధారపడలేదు. అర్థమవుతుందా? తన మీద, తన శక్తి మీద, తనలో ఉన్నటువంటి ఆ ప్రభావం మీదనే ఆధారపడుతున్నాడు, కానీ దేవుని మీద ఆధారపడట్లేదు. నాకంటూ ఒక బలం ఉంది, నేను ఒక బలం కలిగిన వాడిని, ఎలాంటి శక్తినైనా, ఎలాంటి శత్రువునైనా, ఎలాంటి బలమనైనా నేను ఓడిస్తాను. శత్రువులు ఎవడు కూడా నన్ను ఏం చేయలేడు, ఎవరినైనా నేను చంపగలను అని ఏం చేస్తున్నాడు తెలుసా? తన బలాన్ని చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. లెక్కలేని తనంగా ప్రవర్తిస్తున్నాడు. అర్థమవుతుందా? సంఖ్యలతో కట్టేస్తే సంఖ్యలు దించేస్తున్నాడు, తాళ్లతో కట్టేస్తే తాళ్ళు దించేస్తున్నాడు, సువ్వలతో చూడండి వాతలు పెడదామనుకుంటే సువ్వలను కూడా ఉంచేస్తున్నాడు. ఎన్ని చేసినా గమనించండి ప్రియదేని బిడ్డలారా, అదంతా నా బలం అనుకుంటున్నాడు సంసోను. తన బలాన్ని చూసి అతిశయపడుతున్నాడు. ఇది దేవుడు నాకు ఇచ్చిన బలం అనుకోట్లా, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రభావం అనుకోవట్లేదు, ఇది దేవుడు నాకు ఇచ్చిన కృప అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నాడంటే ఇది నా బలం అనుకుంటున్నాడు. చివరికి ఏమైపోయాడు? అరే రే 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 ఏ బలాన్ని చూసినా నువ్వు ఇంత మిడిచిపడుతుంది అని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పనా? ఆ బలాన్ని తీసేశాడు. తన ఆత్మను గమనించండి, అతనిని చూడండి, తన మీద ఉన్నటువంటి అభిషేకం, తన మీద ఉన్న ఆ ప్రభావం, తన మీద ఉన్న శక్తి, తన మీద ఉన్న బలం దేవుడు తీసేశాడు. తన ఆత్మను సంసోను మీద నుంచి తీసేశాడు. ఎప్పుడైతే తీసేశాడో వెంటనే ఏం జరిగింది అంటే, క్రీస్తునందు ప్రియులరా, సంసోను ఏమైపోయాడు? ఒట్టివాడైపోయాడు. ఏమైపోయాడు? చెప్పాలి ఒట్టివాడైపోయాడు. రోజులాగానే గమనించండి ప్రియదేని బిడ్డలారా, ఇరజమ్మాలనుకున్నాడు, రోజులాగానే బలం చూపించాలనుకున్నాడు, రోజులాగానే కత్తెలా పట్టుకోవాలనుకున్నాడు, రోజులాగానే గమనించండి ఎముక పట్టుకోవాలనుకున్నాడు, రోజులాగానే చువ్వలు విరిచేయాలనుకున్నాడు, రోజులాగానే సంఖ్యలు తెంచేయాలనుకున్నాడు. దేన్ని చూసి? తన బలాన్ని చూసి, తన బలం మీద ఆధారపడి